భారత్ మాతాకి నిర్వాహకులకి భారతీయ విద్యాభవన్ వారికి ముందుగా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ పోడియం ఎత్తు తక్కువ ఉంది, రెండోది ట్రాన్స్పరెంట్గా ఉంది. చాలా సందర్భాల్లో నేను వినిపిస్తుంటున్నాను కానీ కనిపించను. ఆ ప్రమాదం లేకుండా ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు చాప్టర్ చైర్మన్ వివిఎస్ రవి గారు, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ వైడి రామారావు గారు, ప్రధాన కార్యదర్శి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవనీయులు ఏకే పరిదా గారు, ట్రెజరర్ పి రామచంద్రరాజు గారు, బ్లడ్ బ్యాంక్స్ స్టేట్ కోఆర్డినేటర్ బివిఎస్ కుమార్ గారు, ఇవాళ అంతర్జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటున్న మోటివేటర్లకి, డోనర్లకి అందరికీ నమస్కారం. ముందుగా 19వ శతాబ్దంలోనే బ్లడ్లో గ్రూపులు ఉంటాయని, ఏబీఓ గ్రూపులు ఉంటాయని గుర్తించి ఈ ప్రపంచానికి మానవాళికి విశేషమైన సేవలు అందించిన బయాలజిస్ట్ డాక్టర్ కార్ల్ లాన్స్టైనర్ గారికి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అదే సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి కారణభూతమైన సర్జీన్ హెన్రీ డ్యునాంట్ గారి స్మృతికి కూడా నివాళులు అర్పిస్తున్నాం. అదే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా రక్తదానంలోని ప్రాముఖ్యతను గుర్తించి రక్తదానం చేస్తున్న అనేక మంది రక్తదాతలకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇప్పుడే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించుకొని వచ్చాం. కొన్ని సంవత్సరాలుగా రక్తదానం ఇస్తున్న మీ అందరికీ నేను రక్తదానం చేయడంలోని గొప్పతనాన్ని, తద్వారా మీరు చేస్తున్న సేవల్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ మన దేశంలో 1,46,00,000 యూనిట్లు అవసరం ఉంటే సంవత్సరానికి ఇంత పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తున్నప్పటికీ ఇంకా 10 లక్షల యూనిట్లు తక్కువ పడుతున్నాయి. ఒక్కొక్క యూనిట్ ద్వారా 3 ప్రాణాలు నిలపడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో అనేక సంస్థలు, ఎన్జిఓలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలకు సమాంతరంగా అవగాహన కల్పిస్తున్నాయి. రక్తదానం చేయడం వల్ల నిలిపే ప్రాణాలు కానీ, లేదా రక్తదానం చేయడానికి చేసే దాతలకు కూడా జరిగే ప్రయోజనం గురించి కానీ 3 నెలలకోసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. రక్త కణాలు కొత్తగా పెరుగుతాయి, ఐరన్ లెవెల్స్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, లేదా గుండె జబ్బుల బారిన పడే ఆ రిస్క్ తగ్గుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక యూనిట్ రక్తం ఇవ్వడం ద్వారా 3 ప్రాణాలు నిలిపామనే ఒక ఆత్మ సంతృప్తి జీవితాంతం మిగులుతుంది. మన రాష్ట్రంలో ఏటా 5,33,000 యూనిట్లు అవసరమైతే దాంట్లో మన రాష్ట్రంలో ఉంటున్న బ్లడ్ సెంటర్లలో ప్రభుత్వ రంగం నుంచి 52, రెడ్ క్రాస్ నుంచి 20, ఇతరత్ర ఎన్జిఓల నుంచి 80, ప్రైవేట్ రంగంలో 79, వెరసి 232 బ్లడ్ సెంటర్లు ఉన్నాయి. అయితే 5,33,000 యూనిట్లు సంవత్సరానికి అవసరమవుతున్న ఒక అంచనా అయితే దాంట్లో 1,00,000 నుంచి 1,10,000 యూనిట్లు కేవలం రెడ్ క్రాస్ సంస్థ మాత్రమే సమకూరుస్తుందంటే 20%. దాన్ని బట్టి రెడ్ క్రాస్ ఈ రంగంలో ఎటువంటి విశిష్టమైన సేవలు అందిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సింది. అదే సందర్భంలో ఇప్పుడే నేను చూస్తున్నాను,
వారు నడ్డా గారికి రాసిన లెటర్లో, కేంద్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులకు రాసిన లెటర్లో డాక్టర్ రామారావు గారు చూపిస్తున్నారు. దాంట్లో చూసే 100 దేశవ్యాప్తంగా 100 బ్లడ్ సెంటర్లు ఉన్నాయని. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో రెడ్ క్రాస్కి 100 బ్లడ్ బ్యాంకులు ఉంటే దాంట్లో 20 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే 20% మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ ఎంత విశేషమైన సేవలు అందిస్తుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా నేను రెడ్ క్రాస్ సభ్యులకి, సొసైటీ సభ్యులకి, ముఖ్యంగా దీంట్లో రేచల్ చటర్జీ గారి కాంట్రిబ్యూషన్ కూడా మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారందరినీ కూడా అభినందిస్తున్నాను. దాని కారణంగానే వాళ్ళు ప్రతి 2 సెకండ్లకు ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉంది. మన రాష్ట్రంలో సగటున 2000 సికిల్ సెల్ అనీమియా కానీ, లేదా 2000 మంది తలసీమియా పేషెంట్లు కానీ, లేదా 1900 దాకా హిమోఫిలియా పేషెంట్లు కానీ ఉన్నారు. అంటే బ్లడ్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళు ఇంత సంఖ్యలో ఉన్నారు. ప్రధానంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సర్వే చేపడుతున్న గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా పెరుగుతుంది. 19 లక్షల గిరిజన జనాభాను టార్గెట్గా పెట్టుకొని చేస్తే ఇవాళ దగ్గర 11 లక్షల సర్వే చేయడం జరిగింది. దాంట్లో 19,000 క్యారియర్స్ వస్తే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు 2,100 దాకా ఉన్నారు. అంటే వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తప్ప ఏ రకమైన చికిత్స లేదనే విషయం మనందరికీ తెలుసు. ఒక తలసీమియాకైనా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, కానీ ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో దేనైనా ఈ ప్రపంచంలో డూప్లికేట్ తయారు చేయొచ్చు. ఇవాళ టెక్నాలజీని అనుసంధానం చేసి ఇంకో దాన్ని తయారు చేయొచ్చు, లేక ఇవాళ క్లోనింగ్ ద్వారా మనిషిని మనిషిలాగా తయారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, వాటిని తయారు చేయొచ్చు. కానీ ఆ సృష్టి, భగవంతుడు ఆ రకంగా సృష్టించాడు. బ్లడ్ను మాత్రం ఇంకో ప్రత్యామ్నాయంగా ఇంకోరు తయారు చేయడానికి అవకాశం లేని విధంగా సృష్టించాడు. ఈ సృష్టి ఆ రకంగా జరిగింది. కాబట్టి బ్లడ్ అనేది, బ్లడ్ డొనేషన్ అనేది ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి అనీమియా కేసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన రాష్ట్రంలో 5,33,000 యూనిట్లు అవసరమైతే దాదాపు 7 లక్షల యూనిట్ల దాకా సేకరణ జరుగుతుందని ఒక అంచనా. అంటే మోతాదుకు మించి. ఇతరత్ర రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. మన రాష్ట్రంలో 51% ఈ అడలసెంట్ ఏజ్లో ఉంటున్న అమ్మాయిలకి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి అనీమియాతో బాధపడుతున్నారు. 37% బాలింతరు, ప్రెగ్నెంట్ ఉమెన్ అనీమియాతో బాధపడుతున్నారు. అనేక మంది ఇవాళ యాక్సిడెంట్లలో గాయపడిన వాళ్ళకి రక్తం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు 42,000 యూనిట్లు, అంటే సంవత్సరం వచ్చేసరికి 1,46,00,000 యూనిట్లు ఈ దేశంలో రక్తం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక ఎన్జిఓలు లేదా రెడ్ క్రాస్ లాంటి సంస్థల్ని ఈ విశేషమైన సేవలు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాని కారణంగానే రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు గుర్తింపుగానే ఇవాళ ఈ టీచింగ్ హాస్పిటల్స్, 17 టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, వాటిలో జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం, ఎవరైతే వీటిని సేవాభావంతో ధనాపేక్ష లేకుండా చేయగలరని ఆలోచిస్తున్నప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందు కనిపించింది. అందుకనే ఈ హాస్పిటల్ నిర్వహణ, ఈ మందు షాపు, జనౌషధి కేంద్రాల నిర్వహణ ఒక మంచి ఆలోచన. గౌరవ ప్రధానమంత్రి గారు జనౌషధి కేంద్రాలు తీసుకొచ్చి వాటికి ప్రత్యేకమైన వాటి గురించి తనే అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద నుంచి మాట్లాడుతూ జనౌషధి కేంద్రాల పట్ల కాస్త ప్రజల్లో అవగాహన కలిగించి జనరిక్ మెడిసిన్ వాడకం మీద ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనౌషధి కేంద్రాల కారణంగా ఇవాళ 50% నుంచి 80% మందుల ఖర్చు తగ్గుతుంది. దాని ద్వారా ఈ జనౌషధి కేంద్రాల మీద గత 10 సంవత్సరాల్లో జనౌషధి కేంద్రాల కారణంగా 3,600 అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ప్రజల్లో, పేదలకు తగ్గిందనే అనేక సర్వేల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రజలు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నాం. దాన్ని కాస్త అవగాహన కల్పించడానికి కూడా రెడ్ క్రాస్ సంస్థ ఉపయోగపడుతుందనే భావంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో క్యాన్సర్ కేసులు కూడా చాలా పెరుగుతున్నాయి. మన దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా ఉంటే 3వ స్థానానికి అనేక రకాల కారణాలు, వాటికి ఆహార పదార్థాలు కానీ, జీవనశైలి కానీ, లేదా ఎయిర్ పొల్యూషన్స్ కానీ, లేదా ఈ కెమికల్స్ ఫర్టిలైజర్ యూసేజ్ ఎక్కువ కూడా కానీ, రకరకాల కారణాలు ఏదైనప్పటికీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మన దేశంలో ప్రతిరోజు 1,600 సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
ప్రతిరోజు 1600. ఒక 23వ సంవత్సరంలోనే 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా, రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయట్లా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వే ప్రకారం మన రాష్ట్రంలో ఉచితంగా 4,10,00,000 మందికి ఇవాళ ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇప్పటికి 3 కోట్ల మందికి పూర్తి చేశాం. దాంట్లో 1% దాకా సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నాయి. సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి ఈ టీచింగ్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఒక గ్రీన్ ఛానల్ పెట్టి ఆశా వర్కర్ని పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ కన్ఫర్మేషన్ చూస్తాం. దాంట్లో 3 నుంచి 4% కన్ఫర్మేటివ్ కేసెస్ వస్తున్నాయి. వాటిని రెఫరల్ హాస్పిటల్స్కి, నెట్వర్క్ హాస్పిటల్స్ మా ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాటికి వచ్చి ఒక మంచి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలులో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కూడా పూర్తి స్థాయి 4 లినాక్ మిషన్లతో ఏర్పాటు చేసుకున్నాం. సరే, ఇది ఎలా ఉంది కానీ నివారణ ఎలా చేయాలి? నివారణ చేయాలంటే ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి కాబట్టి వాటిని గుర్తించి ఇవాళ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల్లో ఇంకా ఆ స్థాయిలో అవగాహన కలగాల నివారణ గురించి, లేదా ప్రాథమిక దశలోనే గుర్తించడానికి వాళ్ళు సహకరించట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇవి నివారణకు పెద్దపీట వేస్తూ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉంటున్న అమ్మాయిలకి HPV వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు, వారి భవిష్యత్తుని, వారి కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. మొదటగా రెడ్ క్రాస్ సంస్థతో ఒక MOU చేసుకొని ఈ ప్రైవేటు పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు మేము గుర్తించాం. 9 లక్షల మంది 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉన్నారు. వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ఒకవైపు రెడ్ క్రాస్, రెండో వైపు రోటరీ, ఇతర సంస్థలతో కూడా, ఎందుకంటే ఒక్కొక్క వ్యాక్సిన్ వాళ్ళ మార్కెట్లో దొరుకుతున్న వ్యాక్సిన్ 6,000 నుంచి 11,000 ఉన్నాయి. ఎక్కువ మోతాదులో కొంటే కాస్త తగ్గచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున నిల్వల రిసోర్సెస్ అవసరం కూడా ఉంటుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక MOU చేసుకుని నేను సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. దీని మీద కాస్త విస్తృతంగా ఆలోచించి దీని దిశగా ముందుకి ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నేను ఇప్పుడే మన ఫరీద గారు మాట్లాడుతూ 2-3 సార్లు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. నేను బయటికి చెప్పలేను అని. ఏం లేదు, దాంట్లో సీక్రెట్ ఏం లేదు. నేను లోపలికి వచ్చిన తర్వాత రామచంద్రరాజు గారు, నేను ఒక పొలిటీషియన్ కాబట్టి నాకు అందులో కూటమి ప్రభుత్వం కాబట్టి నాకు కొన్ని పరిమితులు ఉంటాయని, కానీ రామచంద్రరాజు గారు ఇక్కడ పొలిటికల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చెప్పారా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అంటే వారు చాలా కొద్దిగా ఇబ్బందిగా మొహం పెట్టి లేదండి అన్నారు. మళ్ళీ ఆయనే అన్నారు, మేము కాస్త రాజకీయ నాయకుల్ని రెడ్ క్రాస్ సంస్థ వీటికి కార్యక్రమాలకు దూరంగా ఉంచుతాం, ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా చేస్తామనే ఉద్దేశంతో మేము పిలవలేదు అన్నారు. సంతోషం వేసింది. దానికి మన ఫరీదా గారు చెప్పిన దానికి లింక్ ఉంది. సమరం గారు చూస్తూ ఉన్నారు అక్కడి నుంచి. ఎందుకంటే మీరు ఎంత మంచి సమున్నత ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థను స్థాపించారో, ఎటువంటి ధనాపేక్ష నిస్వార్థంగా మీరు సేవలు అందిస్తున్నారో, వాటిలోకి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీల జోక్యం పెరిగిందంటే అది పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. గత 5 సంవత్సరాల్లో అటువంటి జోక్యం రాష్ట్రంలో జరిగింది. రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీకి మడుగులు ఎత్తుతున్న వాళ్ళని, అస్మదీయులను తీసుకొచ్చి రెడ్ క్రాస్ వ్యవస్థలో పెట్టడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా జరిగి దేశంలోనే ఒక మంచి రెడ్ క్రాస్ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీకి చెడ్డ పేరు, కలంకం వచ్చే పరిస్థితి వచ్చింది. నిజంగా నిస్వార్థంగా సేవ చేయాలని వాళ్ళని దూరం పెట్టి దాంట్లో కూడా ఏమన్నా వెతుక్కుందామనే భావన కలిగిన వాళ్ళని పెట్టడం వల్ల చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని సవరించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశాం. కాబట్టి దానికి ఫరీదా గారు మార్పు తెచ్చాం, ప్రక్షాళన చేశాం. ఆ ఉన్న వాళ్ళని పక్కన పెట్టామంతే, ఏం చేయలే. పని చేయకుండా రెడ్ క్రాస్ దీన్ని కూడా తమ అవసరాల కోసం వాడుకున్న వాళ్ళని పక్కన పెట్టాం. నేను రాజకీయాల కోసం ఇంకో దానికోసం మాట్లాడట్లేదు, విమర్శలు కూడా చేయట్లా, కానీ అవసరం ఉండింది. ఆ పని మాత్రం చేశాం. దాని గురించి 3 సార్లు ధన్యవాదాలు చెప్పాలి. కానీ గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు ఫరీదా గారు. సమరం గారు లాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలుగా వారు ఎంత సేవలు చేస్తున్నారు. సమరం గారి గురించి పెద్దగా పరిచయం ఎవరికి అవసరంలే. అసలు సమాజంలో ఒక సోషల్ స్టిగ్మా ఉన్న రోజుల్లో కొన్ని విషయాలు బయట మాట్లాడాలంటే మేము కూడా విద్యార్థుల్లాగా ఉండేవాళ్ళం. నిజానికి చెప్తున్నాను, నేను స్వాతి భద్రతే ఖచ్చితంగా సమరం గారి కాలం చదివేవాళ్ళం. ఆ వయసు కారణంగా కానీ ఇతరత్ర, కానీ దాని ద్వారా తెలుసుకున్నాం అవగాహన. అది ఎంత తప్పు అనే భావన ఉన్న రోజుల్లో, అటువంటి స్టిగ్మా ఉన్న రోజుల్లో ఒక ధైర్యంగా ఒక వ్యక్తి వచ్చి, ఒక డాక్టర్ వచ్చి సమాజంలో అతి ముఖ్యమైన విషయాన్ని
సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించి ఎవరు ఊహించని రోజుల్లో చేశారు. ఆయన చేసిన సేవలు నిరుపమానం. అటువంటి వ్యక్తి విషయంలో కూడా కేవలం ఒక జిల్లా విషయంలో కూడా అటువంటి వ్యక్తిని, అటువంటి డాక్టర్ని కూడా పక్కకు పెట్టి రాజకీయాలు చేశారు. దాన్ని సరి చేశాం. ఈ సందర్భంగా కలిసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చూస్తున్నాను నేను, అన్నీ తెలిసిన మొహాలు బాగా ఉన్నాయి. మోటివేటర్స్ కింద గోడ్రేజ్ ఇండస్ట్రీస్ కానీ, లేదా దివి కానీ, లేదా పూజిత ఫైనాన్స్ కానీ, లేదా ఆదిత్య, మా శేషారెడ్డి గారు కాకినాడ నుంచి వచ్చారు, ఆదిత్య కానీ, లేదా సాధు నరసింహారెడ్డి గారు ఐఆర్ఎస్ అధికారి. ఇటీవల మేము ఇద్దరం కలిసి మరొక మంచి కార్యక్రమంలో తిరుపతిలో పాల్గొన్నాం ఇటీవలే కొన్నాళ్ళ క్రితం. సాధు నరసింహారెడ్డి గారిని చూస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నుంచి నా స్నేహితుడు చాలా రోజులైంది కలిసి జనార్దన్ రాజు గారు కూడా వచ్చున్నారు. చాలా తెలిసిన మొహాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ మోటివేటర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డోనర్స్ని కూడా నేను లిస్టు చూస్తూ ఉన్నా. ఇప్పుడు చూస్తుంటే 6 మంది 100 సార్లకు పైగా రక్తదానం చేశారు. అంటే ఒక్కొక్కరు 100 సగటును వేసుకున్నా కూడా ఒక్కొక్కరు 300 ప్రాణాలను కాపాడారు. ఒక్కొక్కరు 600 మంది కలిసి 1800 ప్రాణాలను కాపాడినట్టే లెక్క. నేను గతంలో మోటివేషన్ ఉన్నప్పుడు నేను విద్యార్థి పరిషత్ నుంచి వచ్చినవాడిని కాబట్టి వివేకానంద అని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి రెడ్ క్రాస్ సొసైటీలో మా ఈ రైల్వే భవన్ ఎదురుగా ఉంటుంది, రైలు భవన్ ఢిల్లీలో. ఎవ్రీ ఇయర్ జనవరి 12th వెళ్ళి నేను రక్తదానం చేసేవాడిని. అది కొన్నాళ్ళ పాటు బాగా సాగింది. ఇది 90 ఏబీవీపీలో ఉండి నేను బయటకు వచ్చి 93లో ఢిల్లీకి వెళ్ళి 98, 2000 దాకా, అంటే మరీ ఒత్తిడి లేని ఆ సంవత్సరాలు ఎవ్రీ 6 monthsకి వెళ్ళి ఇచ్చేవాడిని. లేదంటే అట్లీస్ట్ జనవరి 12th అన్న వెళ్ళి వివేకానంద జయంతి సందర్భంగా ఇచ్చేవాడిని. దాని తర్వాత పనులు ఎక్కువైపోయి సామాజిక బాధ్యత తగ్గి, సామాజిక స్పృహ తగ్గి ఇవ్వడం తగ్గింది. ఎప్పుడన్నా ఫోటోల కోసం వాటి కోసం ఇవాళ ఇచ్చే పరిస్థితి ఉంది. నేను కూడా సరి చేసుకుంటున్నాను. గతంలో బాగుండేవాడిని, ఇవాళ ఈ రాజకీయాలకు వచ్చి కాస్త చెడిపోయామనిపిస్తుంటుంది. దాన్ని సరి చేసుకొని మేము రక్తదానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో కూడా అనేక గత సంవత్సరంలో ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే మీరు ఈ సేవా భావంతో ఇవాళ ఇటువంటి మంచి పని చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఆరోగ్య వ్యవస్థలో ప్రధానంగా. ఎందుకంటే భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థను వారసత్వంగా తీసుకున్నాం మేము. 6500 సర్వీస్ సెక్టార్లో మేము వస్తానే ఏమున్నాయంటే ఉన్నాయి సార్. ఏమేం చేశారు చెప్పండి, ఏమేం చేశారు? ఇవి ఉన్నాయి సార్. ఏమున్నాయి? 6500 కోట్ల అప్పు ఉంది సార్. ఆరోగ్యశ్రీ కింద 2500 కోట్లు, డ్రగ్ సప్లైర్స్కి చెల్లించాల్సిన 1000 కోట్లు, మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం పెట్టిన దాంట్లో 700 కోట్లు, నాడు నేడు కింద 400 కోట్లు, 15th ఫైనాన్స్ కమిషన్ కింద దారి మళ్ళిచ్చారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు దారి మళ్ళిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్ని వారసత్వంగా తీసుకున్నాం. వాటిని సరి చేసుకుంటూ ఇవాళ అనేక ఆర్థిక వనరుల ఇబ్బంది ఉన్నప్పటికీ ఇన్ఫ్యాక్ట్ వీ ఇన్హెరిటెడ్ అదర్వైజ్ బ్యాంక్రప్ట్ ఎకానమీ, బట్ స్టిల్ నౌ విత్ ఏ విజనరీ లీడర్షిప్ లైక్ చంద్రబాబు నాయుడు గారు, నౌ థింగ్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ లైన్. ఇవాళ ఒక్కోటి సరి చేస్తూ ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఆసుపత్రుల్లో ఇవాళ ముందు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని వాటిని ఒక 30-point యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ఒక 10 points ఇది ఇమీడియట్ వెంటనే చేయగలిగినవి, తర్వాత మిడ్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ అట్లాంటివి తీసుకురావడం వల్ల ఇవాళ ముందు చాలా క్రమశిక్షణ లేకుండేది, ఆబ్సెంటిజం ఉండేది, డాక్టర్లు వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఈ తీసుకున్న చర్యల కారణంగా ఓపీ సేవలు 8% పెరిగాయి. జీజీహెచ్లలో వీటిలో సెకండరీ మొత్తం మాకు ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్ వీటిల్లో ఓపీ సేవలు 8% పెరిగాయి. ఎందుకంటే డాక్టర్లు ఓపీ సేవలు పెరిగాయంటే ఏంటి? డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు. ఉదయమే చూసిన ఓపీ ఎవరైతే డాక్టర్ చూస్తారో అదే మళ్ళీ వెంటనే అక్కడే రక్త పరీక్షలు నిర్వహించడం, ఏదైనా కానీ డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించడం, అదే డాక్టర్ ఆ పేషెంట్ని మళ్ళీ 2 to 4 ఓపీ పెట్టాం. గతంలో ఓపీ ఉండేది కాదు, మార్నింగ్ ఉండేది, మధ్యాహ్నం కూడా ఓపీ పెట్టాం. దాంట్లో అదే డాక్టర్ పేషెంట్ని చూడడం వల్ల ఒక మంచి వైద్యం అందించడానికి అవకాశం ఉంది. డాక్టర్లలో కాస్త ఈ దీంట్లో వాళ్ళ కొద్దిగా మోటివేట్ చేసి పేషెంట్ని చిరునవ్వుతో రిసీవ్ చేసుకుని, చిరునవ్వుతో విని, చిరునవ్వుతో ట్రీట్ చేసి, చిరునవ్వు పేషెంట్ల పెదాల మీద ఉండేలాగా వెనక్కి పంపమని చెప్పడం జరిగింది. ఆ దిశగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. 7,48,00,000 ఓపీ సేవలు ఈ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఈ జూన్ 12 నేను మంత్రిగా బాధ్యత చేపట్టాను, పోయిన సంవత్సరం 2 రోజుల క్రితం. ఈ జూన్ 12 నాటికి 7,48,00,000 ఓపీ సేవల్ని
రాష్ట్రంలో అందించాం. అంటే సగటున 2,05,000 ఓపీ సేవలు అందిస్తున్నాం రాష్ట్రంలో. అదేవిధంగా 90 లక్షల ఐపీ ఇన్పేషెంట్లు 90 లక్షలకు పెరిగింది. అంటే అది కూడా 14% ఇన్పేషెంట్లు రాష్ట్రంలో పెరిగారు. అది సెకండరీ హెల్త్ కానీ ప్రైమరీ హెల్త్ కానీ సగటున చెప్తున్నా. తర్వాత 7,20,00,000, ఎందుకంటే వ్యాధిని గుర్తించాలంటే డయాగ్నోస్టిక్ పరీక్ష చేయాలి, పరీక్ష చేస్తేనే వ్యాధిని గుర్తించగలం. దానికి 7,20,00,000 డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించాం. అంటే సగటున 7 కోట్ల అంటే 2 లక్షలు, ఇవాళ 2 లక్షలు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనికోసం పరీక్షలు నిర్వహించాలంటే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చిన తర్వాత వెంటనే ఒక ఆడిట్ చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ చేశాం, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ చేశాం, హెచ్ఆర్ ఆడిట్ చేశాం. దీంట్లో ప్రధానంగా కొరతలు గుర్తించాం. గుర్తించిన తర్వాత ఒకటి రిక్రూట్మెంట్ చేయడం మొదలుపెట్టాం. 8,600 చిల్లర ఖాళీలు ఉంటే వాళ్ళు 2,600 నియామకాలు చేపట్టేశాం ఒక సంవత్సరంలోనే వివిధ భాగాల్లో. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గత ఒక సంవత్సరంలో 3,200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో సేకరించాం. కొత్తగా కొనడం కానీ వాటిని పెట్టడం కానీ జరిగింది. 6 సిటీ స్కానర్లు పెట్టాం. 6 సిటీ స్కానర్లు రాష్ట్ర వ్యాప్తంగా. కర్నూలులోనే 4 లినాక్ మెషిన్లు పెట్టాం. అంటే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు సంఖ్య పెరగడానికి అది ప్రధాన కారణం. అదేవిధంగా ప్రధానంగా దృష్టి పెట్టి ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ ఉందో ఆ అంబ్రెల్లా కింద ఈ బ్లడ్ డిజార్డర్స్ కానీ లేదా మ్యాటర్నల్ చైల్డ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ లేదా మదర్ చైల్డ్ హెల్త్ కానీ లేదా ఇతరత్ర ఈ ఏవైతే 30 ఉంటాయో పథకాలు, వాటి కింద మేము చేసిన ఒక సంవత్సరం కాలంగా అందించిన సేవల కారణంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఎన్హెచ్ఎం కింద 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం. దీనికి కారణం ఏంటంటే నిరంతరం ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించడం, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా తీసుకెళ్ళడం. నేనైతే డాక్టర్ని కాదు, నాకు వచ్చిన కొత్తలో ఏమీ తెలిసేది కాదు. అదేదో 5వ తరగతి పిల్లోని చూసుకొని తీసుకెళ్ళి నువ్వు క్వాంటమ్ గురించి మాట్లాడితే, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్తే ఎలా ఉంటుందో పరిస్థితి, అలాంటి పరిస్థితి నాది వచ్చిన కొత్తల్లో. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం, చాలా మార్పు తీసుకొచ్చాం. ఇవాళ 24 CCB క్రిటికల్ కేర్ బ్లాక్లను రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం. మొత్తం దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి CCS సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 1,280 కోట్లు మంజూరయ్యాయి. గ్రామాల్లో నిరంతరంగా సేవలు అందించడం కోసం గ్రామాల్లోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆఫీసర్లను పెట్టి అందుబాటులో ఆ గ్రామాల్లో పరీక్షలు నిర్వహించడం కానీ లేదా మందులు అందించడం కానీ లేదా టెలిమెడిసిన్ ఇవ్వడం కానీ కన్సల్టెన్సీ ఇవ్వడం కానీ వీటి చేయడానికి పెట్టాం. దానికి భవనాలు నిర్మించలే. గత 5 సంవత్సరాల్లో 3,105 భవనాలు మాత్రం నిర్మిస్తే మేము ఈ సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3,330 కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నాం. అది కూడా ఇవాళ రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేయబోతున్నాం. క్రిటికల్ కేర్ బ్లాక్లో ఒకవైపు, ఇదివైపు, రెండో వైపు పెండింగ్లో ఉంటున్న వాటిని కూడా పూర్తి వస్తాం. ఇప్పుడు సైక్రియాట్రీ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని విశాఖపట్నంలో పూర్తి చేసాం. దాని 20వ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నాం. అదేవిధంగా కడపలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఉంటే దాని ఆక్సిజన్ పైపులు కూడా వేయాలి, అలాగే వదిలేస్తున్నారు. అవన్నీ పూర్తి చేసి వాళ్ళ ఆపరేషన్ థియేటర్లు కూడా ఆపరేషనల్ ఫంక్షనాలిటీలోకి తీసుకొచ్చి దాన్ని 18వ తేదీ ప్రారంభం చేసే దిశగా, అంటే ఒకవైపు టెరిషరీ హెల్త్ కేర్ నుంచి ప్రధానంగా దృష్టి పెడుతూ అదేవిధంగా ఈ సెకండరీ హెల్త్లో కానీ ప్రైమరీ కానీ చివరికి విలేజ్ల్లో ఉంటున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఈ కొరత ఏదుందో సిబ్బంది కొరత కూడా తీర్చే దిశగా అనేక ప్రయత్నాలు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే ఈ 104 104 మీ అందరికీ తెలుసు మొబైల్ మెడికల్ యూనిట్స్ ఊర్లోకి వచ్చి డాక్టర్ చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు దాంట్లో డాక్టర్ చూసి వెళ్తే డయాగ్నోస్టిక్ ఎక్కువ ఉన్నాడు. ఊరికే బీపీ ఆపరేటర్స్ లేదా షుగర్ డయాబెటీస్ చెక్ చేస్తే సరిపోదు కదా. అందుకని 47 రకాల టెస్టులు చేయడానికి దాంట్లో ఒక 37 వ్యాన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని మొబైల్ యూనిట్లని 47 రకాల పరీక్షల్ని వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి అట్ ది డోర్ స్టెప్ వీఆర్ కండక్టింగ్ 47 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి వాళ్ళ అక్కడే నిర్ణయించుకొని దాన్ని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో సంసంధానం చేసి ప్రతి వ్యక్తికి ఆబా అడ్లీ 4,80,00,000 ఆబా ఐడి జనరేట్ చేశాం. కానీ ప్రతి వ్యక్తి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కూడా జనరేట్ చేయడం వల్ల ఈసారి ఎక్స్రే తీసుకున్న వ్యక్తో లేదా ఇంకో పరీక్ష నిర్వహించిన వ్యక్తో లేదా ప్రతి ఒక్కరు మా పేషెంట్లకు కూడా మామూలు అయిపోయింది. నాకు ఫోన్ చేస్తారు, చిన్న దీనికి కూడా ఘాటు తగిలినా సరే, సార్ నాకు వీళ్ళు పట్టించుకోవట్లేదు సార్, ఏం చేసి సార్ వేలు దెబ్బ తగిలింది సార్, పట్టించుకోలేదు. ఏంటంటే ఏం చేశారా అంటే ఎక్స్రే తీశారు సార్, ఇంకేంటి మరి ఏం చేస్తారు సార్, స్కాన్ చేయలేదు సార్,
పేషెంటే డాక్టర్ కన్నా. ఎంఆర్ఐ తీయలేదు సార్ అంటుంటారు. బాబు వాళ్ళకి డాక్టర్లకు తెలుసా ఏది చేయాలను, నువ్వు వేరుకు దెబ్బ తగిలితే ఎంఆర్ఐ తీయమంటే ఎలా కుదురుతుందమ్మా అంటే కొన్ని పదాలు నేర్చుకొని ఉంటారు. అటువంటి మళ్ళీ పోవాల్సిన పరిస్థితి లేకుండా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ జనరేట్ చేయడం వల్ల పేషెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే ఐడి కార్డు కారణంగా వాటిని గుర్తించడం, వీళ్ళు ఏ సమస్య ఉందో చూడడం, ఏ పరీక్ష నిర్వహించాలో కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిటీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ సెంటర్లను కూడా 3 విజయవాడలో ప్రారంభించాం, విశాఖపట్నంలో, అదేవిధంగా తిరుపతిలో ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఈ ఫుడ్ టెస్టింగ్, ఎందుకంటే నేను ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాను, క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాను. కాబట్టి దాంట్లో ఈ ఐపీఎం ల్యాబ్స్ను కూడా విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, ఇటీవల ఈ కల్తీ నెయ్యి మీద చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో తిరుమలలో కూడా ఒక టెస్టింగ్ ల్యాబ్. ఎందుకంటే కల్తీ కారణంగా ఇవాళ అనారోగ్యానికి ప్రధాన కారణం ఏంటంటే ఆహారంలో కల్తీ, మా ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేకపోవడం, రకరకాల కారణాలు ఉన్నాయి, డ్రగ్స్లో కల్తీ. వీటి గురించి గుర్తించి ఆ ల్యాబ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రయోజనం అందుకని డ్రగ్ ల్యాబ్స్ కూడా కొత్తవి 3 డ్రగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 3+3 4 ఈ ఐపీఎం ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఈ సమస్య ఏమొచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను పేర్లు తీసుకోదలుచుకోలే కానీ గతంలో మీరు ఎప్పుడు వినింటారు జీరో వేకెన్సీ పాలసీ అని. నేను కూడా అనుకున్న జీరో వేకెన్సీ 1,10,000 ఉద్యోగులు ఉంటారు ఆరోగ్య వ్యవస్థలో, అంత ఖాళీలు మొత్తం పూరించారేమో అని. ఒక్క ఉదాహరణ ఏంటంటే అతి ప్రధానమైన ప్రివెంటివ్ మెడిసిన్ విషయంలో దాంట్లో హెడ్ క్వార్టర్స్లో 279 సిబ్బంది ఉండాల్సి ఉంటే ఉన్న సిబ్బంది 6 మాత్రమే. 273 ఖాళీలు కేవలం దాంట్లో ఉన్నాయంటే ఆ వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేశారో మనం అర్థం చేసుకోవాల్సింది. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నేను ఈ రెడ్ క్రాస్ రక్తదానం మిమ్మల్ని సన్మానం చేయడానికి వచ్చాం. దీంట్లో నేను ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా చెప్పాల్సి వచ్చింది. రాష్ట్రంలో గత సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులు ఏమున్నాయి అని ఎందుకంటే మీరందరికీ సామాజిక స్పృహ ఉంది కాబట్టే ఈ రక్తదానం చేస్తున్నారు. కాబట్టి మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందని నేను ఇవాళ ఈ విషయాలు సంబంధం లేని విషయాలు అయినప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి చెప్పాను. ఇప్పుడు రామచంద్రరాజు గారు చెప్పారు, నన్ను పక్కన కూర్చొని వారి చెవిలో అదే చెప్పారు. ఎవరెవరు ఉన్నారు అంటే 5 మంది మోటివేటర్స్ ఆ సంస్థలు, నేను పేర్లు చెప్పాను. 30 మంది దాకా మోటివేటర్స్, తర్వాత డోనర్స్ ఉన్నారు. మీరు వాళ్ళందరికీ కాస్త సమయం ఇవ్వాలా. అన్నిటికన్నా ప్రధానంగా మీరు ఇవ్వాల్సింది కోవిడ్ సమయంలో చాలా పెద్ద ఎత్తున సేవ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు మీరు పూర్తిగా ఉండి వ్యక్తిగతంగా ఇవ్వాలని వారు చెప్పారు. నేను వెంటనే ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టా, నాకు తర్వాత ఉన్న మీటింగ్ని 1 గంట లేట్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఉండాలా, ప్రతి వ్యక్తికి మీ సేవానిధి గుర్తింపుగా మిమ్మల్ని గౌరవించే అవకాశం నాకు కలిగించారు. కాబట్టి నేను ఇక్కడ ఉండి అని వారు అదేదో మొహమాటంగా చెప్తున్నారు. మొహమాటం కాదు రామచంద్ర గారు, యూ ఆర్డర్ మీ. మంచి పని చేస్తున్న వాళ్ళని గుర్తించాలా, మంచి పని చేస్తున్న వాళ్ళని గౌరవించడమే కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా మేము చేయాల్సిన పని. ఖచ్చితంగా ఉంటాను. ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా, వరల్డ్ డోనర్స్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు రెడ్ క్రాస్ సంస్థకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.